హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు అయితే టాపిక్లోకి వచ్చేసేస్తే మనమైతే ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్గులు తీసుకొచ్చిన మన షాప్కి అయితే వెళ్ళి మనం నీట్గా కోసించుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, మన ఎగ్గులు ఉడకబెట్టలేదు ఫ్రెండ్స్. ఎగ్ అయితే మనం తీసుకొచ్చినాం, మీకు చూపించుకుంటూ ఉడకబెడదామని చూస్తాను. మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ ఇంకేం చేస్తామనేది చూపిస్తాను. మరి 7 ఎగ్స్ అయితే ఇచ్చినాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 ఎగ్స్ అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు మనం పంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు ఇవన్నీ కోసి ఉంచినాం ఫ్రెండ్స్. టమాటా కూడా మొత్తం అయితే మనం అయితే ఆల్రెడీ కోసి ఉంచేసుకున్నాం. ఇప్పుడు నీట్గా అయితే మనం కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మీరైతే ఈ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. ఓకే మరి ఫ్రెండ్స్, మనమైతే ఎగ్గులు అయితే వాటర్లో అయితే పోసి ఉంచినాం. ఇలా అయితే గ్యాస్ అయితే ఆన్ చేసినాం, చూడండి. ఇప్పుడైతే మనం ఉడకబెడుతున్నాం. ఈడేంద్రా 7 ఎగ్స్ అని మన 5 ఎగ్స్ చూపిస్తున్నాం అనుకున్నారా? లేదు ఫ్రెండ్స్, ఈ 2 ఎగ్స్ అయితే మనము ఇది పలగొట్టి వేద్దాం అనుకుంటున్నాం. అందులో మనం ఎగ్గుల టమాటాలు అయితే ఇవైతే పలగొడదాం. ఈ 2 ఎగ్గులు అయితే ఈ 5 ఎగ్ అయితే ఉడకబెడుతున్నాం ఫ్రెండ్స్. అలా కూడా కొంచెం టేస్ట్ చేస్తుందని కొత్తగా ఆలోచిస్తున్నాం. మరి ఇక మనమైతే ఇక రెడీ చేసుకున్న అయితే ఐటమ్స్ ఉన్నాయి, చూసేదిగా ఫ్రెండ్స్. ఈ పొయ్యి మీద అయితే మనం అయితే కంచుడు పెట్టి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే పక్కన అయితే మనం ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్. మనకు 2 గ్యాసెస్ ఉన్నాయి కదా, కొంచెం కొంచెం అయితే వాటర్ హీట్ అవుతున్నాయి, చూడండి. కొంచెం కొంచెం అయితే వాటర్ హీట్ అవుతున్నాయి కదా. ఇందులో అయితే మనం ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాం, చూడండి ఫ్రెండ్స్. ఇలా ముందులో అయితే ఆయిల్ అయితే పోసుకుందాం. సరిపడంత ఆయిల్ పోసినాం కదా, ఆయిల్ హీట్ అయ్యేదాకా ఆగాలి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇందులో అయితే మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవైతే వేసుకుందాం, చూడండి. ఎంత ఆయిల్ హీట్ అయిందో ఫ్రెండ్స్, చాలా ఘోరంగా అంటే ఘోరంగా హీట్ అయింది ఆయిల్. మనం ఆయిల్ అయితే హీట్ అయినాక ఇందులో అయితే లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం అయితే వేగాలి, మనం వేగేదాకా అయితే ఆగుదాం. మనం ముందుగా అయితే ఇందులో కొన్ని పోపు గింజలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం పోపు గింజలు వీటిపై మన ఉల్లిగడ్డ పైన వేయాలి. ఇవి కూడా మంచిగా ఎగుతాయి, ఇవి కూడా మంచిగా అంటే మంచిగా ఎగుతాయి ఫ్రెండ్స్. అందులో అవి కూడా అవతల పక్క మన ఎగ్స్ అయితే కూడా బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవతల పక్క కూడా మనకి ఎగ్స్ అయితే ఎలా బాయిల్ అవుతున్నాయో ఉడుకుతున్నాయో ఫ్రెండ్స్. మనకైతే ఇటు పక్క కూడా ఈ 2 పక్కలు అయితే అయితే ఉడుకుతున్నాయి. మనకైతే ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగినట్టే ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ మంచిగా అయితే వేగిందిగా, ఇందులో అయితే పసుపు అయితే యాడ్ చేద్దాం. ఈ పసుపు యాడ్ చేసినాక ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనమైతే ఇందులో టమాటాలు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే టమాటాలు అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటాలు వేసినాక మనకైతే దీనిపైన కారపొడి ఉన్న టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుందాం. మీకు టేస్ట్ ఎంత అనిపిస్తే అంతే వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువ వేసుకుంటామా తక్కువ వేసుకుంటామో అది మేము చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు చేసేదాన్ని బట్టి మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. అదేవిధంగా కూడా కారపొడి కూడా ఇందులో వేసుకోవాలి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో ఎగరాలి, అంటే మీడియం ఫ్లేమ్లో ఉడకాలి, లేకపోతే టమాటా అంత తక్కువ ఉడకదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కోడిగుడ్లు అయితే మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్. వీటి అయితే మనం పొట్టు తీద్దాం, ఎలా ఇస్తామో చూడండి. మనం ఇలా అయితే పొట్టు అయితే తీయాలి ఫ్రెండ్స్. ఇలా మనం నీట్గా పొట్టు అయితే తీసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక కోడిగుడ్డు పొట్టు తీసినాక ఎగ్ అయితే ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్గుది కూడా తీస్తుంది మౌనిక పొట్టు అయితే. ఫ్రెండ్స్ ఎగ్ పొట్టు అయితే తీసినాం. ఎగ్గునైతే చిన్న చిన్న కర్రీ చేసినాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్గునైతే మనం కర్రీ చేద్దాం. ఇప్పుడైతే సగం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే మరి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మనం ఎగ్ అయితే అందులో వలగొట్టి పోస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇలా చేయడం కూడా మనకైతే కొంచెం మంచిగా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. మనం చూడడానికి కూడా మంచి అట్రాక్షన్ కనబడుతుంది. 2 ఎగ్గులు అయితే పలవడి చేస్తున్నాం. 7 ఎగ్స్ అని మీకు చెప్పినా కదా, 5 ఎగ్గులు అయితే అట్లా మనం అయితే చేసినాం ఫ్రెండ్స్. అయితే మనం అయితే నీట్గా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఎగ్గునైతే ఇలా అయితే మనం కలుపుకోవాలి. కలిసిపోవాలి కదా టమాటా ఒక్కలలో మనకైతే ఎగ్గు. ఫ్రెండ్స్ మనమైతే ఇలా ముక్కలు కోసిన ఎగ్గులు అయితే ఇందులో అయితే వేసుకోవాలి. మనకు ఇంకోసేపు ఉడుకుతాయి. ఇలా వేసినాక ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సూప్ కూడా పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇలా అయితే మనం వేసినాం కదా, కాసేపు అయితే ఉడికిద్దాం ఎగ్గులను అయితే. చాలా అంటే చాలా బాగా ఉడుకుతున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా గింతే ఫ్రెండ్స్, సింపులే. ఎగ్ కర్రీ చేయాలంటే ఎంతో పెద్ద అది కాదు. టమాటాలు ఇట్లా కోసేసుకుంటే ఖతం అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫినిషింగ్ టచ్ ఇద్దాం. లైట్గా అయితే ఇలా కొత్తిమీర అయితే వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్. ఓకే మరి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.